నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మన కిచెన్లో మంచి నోరూరించి ఆలూ మిక్చర్తో మీ ముందుకు వచ్చానండి. ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న ఆలూ మిక్చర్ పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు సర్వ్ చేయడమే ఆలస్యం అండి, క్షణాల్లో ఖాళీ చేసేస్తారు. ఓసారి బంగాళదుంపతో ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రిపరేషన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఆలూ మిక్చర్ కోసం ముందుగా ఒక పెద్ద సైజు 3 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బంగాళదుంపల మీద పొట్టు అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ బంగాళదుంప అనేది కొంచెం మీడియం సైజ్ లేక పెద్ద సైజులో తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ ఆలూ మిక్చర్ అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా పొట్టంతా రిమూవ్ చేసేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం బంగాళదుంప గ్రేట్ చేసుకుంటాం కదా, ఈ గ్రేటర్ని తీసేసుకుంటున్నాను. అలానే ఇక్కడ పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తోని మనం గ్రేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇలా గ్రేట్ చేసుకోకూడదండి, ఇలా పొడవుగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా గ్రేట్ చేసుకోవడం వలన ఇవి కొంచెం పెద్ద సైజులో వస్తాయండి. ఇలా స్పీడ్గా కాకుండా కొంచెం స్లోగా గ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు మొత్తానికి ఇలా ఉండాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకే తెలుస్తుంది కదండి. ఇలా కొంచెం పెద్ద సైజు బంగాళదుంప తీసేసుకుంటేనే ఇలా వస్తుందండి. ఇలా గ్రేట్ చేసుకున్న బంగాళదుంపలన్నింటినీ వాటర్లో శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టేసుకొని వీటిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఈ బంగాళదుంప ఇలా ఉడికించుకోవడం వలన లోపల పిండి పదార్థం అనేది వెళ్ళిపోయి మనం చేసే ఈ స్నాక్ అనేది క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక పొంగు వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఎక్కువగా కుక్ అవ్వకుండా ఐస్ క్యూబ్స్ని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా ఐస్ క్యూబ్స్ని రెడీ చేసుకున్నాక ఇందులోకి కోల్డ్ వాటర్ని వేసేసుకుంటున్నాను. మీరు ముందుగానే కోల్డ్ వాటర్ అలానే ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోని మనం ఉడికించిన బంగాళదుంపని వేసేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇలా కోల్డ్ వాటర్లో ఉంచడం వలన మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మరోసారి శుభ్రంగా ఇలా వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఏదైనా కాటన్ క్లాత్ని తీసేసుకొని మనము శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఈ క్లాత్ మీదకి వేసేసుకోవాలి. మనకు ఎక్కడ కూడా తడి అనేది లేకుండా ఒక 5-10 నిమిషాలు ఇలానే వదిలేసేయాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 10 నిమిషాలు వదిలేయడం వలన ఇవి కొంచెం పొడి పొడిలాడుతూ క్రిస్పీగా రెడీ అయిపోతాయండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనకు ఇవి కొంచెం తడి అనేది ఆరిపోయిందండి. చేతికి కూడా ఏమాత్రం తడి అంటట్లేదు. చూడండి, ఇక్కడ ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఇలా ఉంటే పర్ఫెక్ట్ అండి. నెక్స్ట్ వీటిని రెడీగా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని వీటిని వేసుకుందామండి. ఇవి మరి ఒకేసారి ఎక్కువగా కూడా వేసుకోకండి ఫ్రెండ్స్. మనకు ముక్కుల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇలా చిల్లులున్న గరిటెతోని ఇలా ఆయిల్లో ట్యాప్ చేయడం వలన ఇవన్నీ కూడా ఒకే రకంగా ఫ్రై అవుతాయండి. ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే త్వరగా రంగు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుందండి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూనే ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా ఇది ఫ్రై అయ్యాక ఆయిల్లో ఫ్రై అవ్వడం పూర్తిగా మానిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఎంత క్రిస్పీగా అయ్యాయో. ఇలా పూర్తిగా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక టిష్యూ నాప్కిన్ మీదకి సర్వ్ చేసుకుందాం. మీరు తీసుకున్న బంగాళదుంప అంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఒకవేళ మీకు ఇక్కడ ఇవి కొంచెం మెత్తగా అనిపిస్తే మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే జీడిపప్పు పలుకులను కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని అన్నిటికీ పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తే మీకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా క్రిస్పీగా రావాలండి. ఇప్పుడు ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. స్పైసెస్ వచ్చేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పొడిని వేస్తున్నానండి. అలానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ దగ్గర కనుక ఆమ్చూర్ పొడి లేకపోతే మీరు ఈ ప్లేస్లో చాట్ మసాలాని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఈ వేడి మీద ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకుంటే మనకు బంగాళదుంప మిశ్రమానికి బాగా పడుతుందండి. చూసారు కదండీ ఇవెంత క్రిస్పీగా వచ్చాయో. తినేటప్పుడు కూడా కరకరలాడుతూ చాలా అంటే చాలా బావుంటాయండి. ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.